నమస్తే కేటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వేంపల్లిలో నీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు తీసుకున్నాం. స్పష్టం చేసిన టీడీపీ మండల పరిశీలకులు అజ్జుగుట్టు రఘునాథరెడ్డి. పులివెందుల ప్రభుత్వ మెడికల్ కళాశాలను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు. కళాశాల పూర్తి 5 సంవత్సరం దాటినా ప్రారంభించకపోవడం గర్హనీయమన్న తులసిరెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరోసారి రాజీనామా రూపంలో ఎదురుదెబ్బ. పార్టీకి రాజీనామా చేసిన మైదుకూరు మున్సిపల్ చైర్మన్ మాచనూరు చంద్ర. కడప మేయర్ విషయంలో కక్ష సాధింపు తీరు ప్రవర్తిస్తోంది. కూటమి ప్రభుత్వంపై మండిపడ్డ వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి. డీటెయిల్స్ చూస్తే వేంపల్లిలో నీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు తీసుకున్నామని టీడీపీ మండల పరిశీలకులు అజ్జుగుట్టు రఘునాథరెడ్డి అన్నారు. త్రాగునీటి నివారణకు 1.5 కోటి నిధులను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. నిధుల విడుదలలో పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సహకారం మరవలేనిదన్నారు. ఇక పాపిగ్నికి నీటి విడుదలకు సైతం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటుందని రఘునాథరెడ్డి అన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ సింగారెడ్డి, మునిరెడ్డి, సీనియర్ నాయకులు షబ్బీర్, వేమకూర్, వీరభద్ర, డక్కా రమేష్, శ్రీనివాసులు, జబీవుల్లా తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు వేంపల్లె పాపాగ్ని నదిలో ఫిల్టర్లు ఓపెనింగ్ చేయడానికి రావడం జరిగింది. ఇది గత 2 నెలల నుంచి ఈ వేంపల్లె గ్రామానికి, పట్టణానికి సంబంధించి నీటి కొరత చాలా ఎక్కువ ఉందని భావించి మన ఇన్ఛార్జి బీటెక్ రవి గారు కలెక్టర్తో ప్రత్యేకంగా మాట్లాడి దాదాపు 1.5 కోటి నిధులు విడుదల చేయించి ఇప్పటికీ ఒక ఫిల్టర్లు ఒక 6, తర్వాత ఒక 2 బోర్లు వేయించడం జరిగింది. ఇవన్నీ కూడా నీళ్లు ఈరోజు ఫిల్టర్లు వదలడంతో నీటి సమస్య దాదాపుగా పూర్తి అవుతుందని మా అభిప్రాయం. ఇంకా ఏదైనా 1-2 తక్కువ ఉన్నా కూడా వారం 10 రోజుల్లో ఈ పని పూర్తి చేసి ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి తాగునీరు అందించే బాధ్యత రవి తీసుకున్నాడు. మన స్థానిక నాయకులు అందరూ సహకారంతో ఈ పని చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఇదే పని మీద నీళ్లు కావాలని అడగడం, ప్రజలు మనల్ని అడగడం, దానికి స్పందించి నీళ్లు విడుదల చేసే బాధ్యత తీసుకొని ఈరోజు ఈ నీటి సమస్య లేకుండా చేయడం జరుగుతుంది. తర్వాత రవి చెప్పినట్టు నీళ్లు కూడా త్వరలో పీబీజీ నుంచి నీళ్లు కూడా పాపాగ్ని, కృష్ణా నది నీళ్లు కూడా ఇక్కడికి పాపాగ్ని నదికి ఒక 4-5 రోజుల్లో ఇక్కడ నీళ్లు కూడా వస్తాయి. అది కూడా అందరూ చూస్తారు. ఇంకా తర్వాత నీటి సమస్య అనేది ఉన్నదని మేము భావిస్తున్నాం. తర్వాత ఈవోను కూడా వేయించడం జరిగింది. అవి కూడా పారిశుద్ధ్య కార్యక్రమాలు కూడా త్వరితగతిన చేస్తూ ఉన్నాము. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కూడా దీని మీద ప్రత్యేకమైన దృష్టి సారించి ఆ సమస్యలు లేకుండా చేస్తామని మీ అందరి సమక్షంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. నమస్తే. పులివెందుల ప్రభుత్వ మెడికల్ కళాశాల పూర్తి 5 సంవత్సరం దాటినా ప్రారంభించకపోవడం గర్హనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ధృవ కుమార్ రెడ్డి ఆవేదన వెల్లబుచ్చారు. గురువారం కాంగ్రెస్ నాయకులు పులివెందుల ప్రభుత్వ మెడికల్ కళాశాలను పరిశీలించారు. సందర్భంగా తులసిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం మనం కడప జిల్లా పులివెందుల మెడికల్ కాలేజీ ఆసుపత్రి దగ్గర ఉన్నాం. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం ఒక చేతగాని ప్రభుత్వం, ఒక దద్దమ్మ ప్రభుత్వం, ఒక ప్రగతి నిరోధక ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం అని చెప్పేదానికి ఈ మెడికల్ కళాశాల ఒక మచ్చుతున్నది. అదే సమయంలో ఈ నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒక అసమర్థుడు, ఒక చేతగాని వాడని చెప్పేదానికి కూడా అది ఒక మచ్చుతున్నది. ఇక్కడ 4 యూనిట్లు ఉన్నాయి. 1 మెడికల్ కాలేజీ, 2 ఆసుపత్రి, 3 నర్సింగ్ కాలేజీ, 4 హాస్టల్స్. ఈ 4గింటిలో
హాస్పిటల్ పూర్తిగా సర్వాంగ సుందరంగా కంప్లీట్గా అయిపోయింది, 100% అయిపోయింది. నర్సింగ్ కాలేజీ 100% అయిపోయింది. హాస్టల్స్ ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఒక కళాశాల భవనాలు మాత్రము చాలా మటుకు అయిపోయినాయి. ఇవి అయిపోయి కూడా సంవత్సరం అయింది. దాదాపు 550 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది ప్రభుత్వ ధనాన్ని. సంవత్సరం అయింది, ఇప్పటికీ కూడా మెడికల్ కళాశాల ప్రారంభానికి నోచుకోలేదు. సంవత్సరం దాటింది, 550 కోట్ల పైచులకు ఖర్చు చేయడం జరిగింది. దీనికి తోడు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి నేషనల్ మెడికల్ కమిషన్ పులివెందుల మెడికల్ కాలేజీకి, ప్రభుత్వ మెడికల్ కాలేజీకి 50 MBBS సీట్లు కేటాయిస్తూ 2024 ఆగస్టు 16న పర్మిషన్ ఇస్తూ లేఖ రాసింది. 2024 ఆగస్టు 8. కానీ ఈ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం దానికి రిప్లై ఇచ్చింది. ఈ సీట్లు మాకు వద్దు, మేము నిర్వహించలేము, ఇంకా మౌలిక సదుపాయాలు పూర్తి కాలేదు, సిబ్బంది కొరత ఉంది అని మాకు వద్దు అని చెప్పేసి నేషనల్ మెడికల్ కమిషన్కు లేఖ రాసింది. పర్యవసానంగా ఆ ఇచ్చినటువంటి 50 MBBS సీట్లు వాపస్ తీసుకోవడం జరిగింది. ఇంతకంటే సిగ్గుచేటైన విషయం మరొకటి ఉండదు. ఆ 50 సీట్లు బిలప్ చేసి మాకు చాలవు, 100 కావాలా, 150 కావాలా అని అడగాలి. అలాంటిది ఇచ్చిన 50 MBBS సీట్లు మాకు వద్దు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము, చంద్రబాబు ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము నేషనల్ మెడికల్ కమిషన్కు లేఖ రాసింది 2024 సెప్టెంబర్ 11వ తారీఖు. పర్యవసానంగా ఆ వచ్చిన సీట్లు పోయినాయి. ఇదొకటే కాదు, రాష్ట్రంలో మిగతా కాలేజు, అటు మదనపల్లి, ఇటు ఆదోని, ఇటు మార్కాపురం, ఈ కాలేజీలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అడిగితే నేషనల్ మెడికల్ కమిషన్ 150 MBBS సీట్లు అలాట్ చేస్తానికి రెడీగా ఉన్నది. కాబట్టి 2024-25లో రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత కారణంగా, చేతగానితనం కారణంగా 700 MBBS సీట్లు రాకుండా పోయాయి. అగైన్ మళ్ళీ ఈ సంవత్సరం 2025-26 విద్యా సంవత్సరం, ఈ సంవత్సరం కూడా 700 MBBS సీట్లు కోల్పోవడం జరిగింది. దీనికి కారణం ఏమంటే రాష్ట్ర ప్రభుత్వము వైద్య విద్యను, మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయాలి, దీన్ని కార్పొరేట్ పరం చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. దాని పర్యవసానంగా ప్రైవేట్ పరం చేసే దానికోసం ఇవి ప్రభుత్వ హయాంలో కట్టినటువంటి కాలేజీలను వచ్చేసి ప్రైవేట్ పరం చేస్తాను. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరోసారి రాజీనామా రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. మైదుకూరు మున్సిపల్ చైర్మన్ మాచనూరు చంద్ర నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తనకు వ్యతిరేకంగా చేస్తున్న చర్యలకు వ్యతిరేకంగా వైసీపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు మాచనూరు చంద్ర స్పష్టం చేశారు. గౌరవులైన వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారికి నా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తాను. దీని కొన్ని కారణాల వల్ల నేను పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది. మరి ఈరోజు కొన్ని ఇబ్బందుల వల్ల 5 సంవత్సరాల నుండి చాలా ఇబ్బందులు పడుతున్నా. ఇబ్బందులు దీన్ని బేస్ చేసుకొని ఈరోజు మరి రాజీనామా చేసేదానికి నేను ముందుకు వచ్చి నా పార్టీకి, వైఎస్ఆర్ పార్టీ సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తానని మీకు తెలియజేయడం ఉంది. వేరే పార్టీలో వాడతారా? తర్వాత నా కార్యాచరణ ఏ విధంగా ఉంటుందో మరి అందరితో, నా బంధువులు, నా అనుచరులతో అందరితో కూర్చొని మాట్లాడి మేము చర్చించుకునే తర్వాతనే ఏదైనా ఆలోచించి ముందుకు పోతానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. పార్టీ మారవలసిన అవసరం ఏమొచ్చింది అంటే మీకు అందరికీ తెలుసు, 5 సంవత్సరాల వంటి నన్ను ఎంత ఇబ్బంది గురి చేస్తుండేది ఇక్కడ పెద్దలు. ఈ పెద్దలతో ఎంత విధంగా ఇబ్బంది పడినానో, మరి పెద్దలు కొంతమందికి నా అవసరం, నాకు జరిగే అన్యాయం కూడా పెద్దలకు, ఎంపీ గారికి కూడా దృష్టికి కూడా తీసుకుపోయినా కూడా
పరిష్కరించలేదు. మరి 3 నెలలు అయింది జగన్మోహన్ రెడ్డి గారిని కలిపియమని కౌన్సిలర్లు అందరం పోయి అడిగినాం. అడిగితే 3 నెలల నుంచి కలిపిన వ్యక్తి ఈరోజు తెల్లవారుజామున మాజీ ఎమ్మెల్యే గారు వచ్చి మైదుకూరులో ఉండి మరి మా కౌన్సిలర్లను 8 మందిని జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకుపోవడం జరిగింది. మరి నాకు తెలియకుండా రఘురామరెడ్డి నా కౌన్సిలర్లను తీసుకుపోవాల్సిన అవసరం ఏముంది? మరి పార్టీ తరపున ఏమన్నా నాకు సాయం చేసినారా? పార్టీకి ఏమన్నా నాకు ముందుండి వాళ్ళు ఏమన్నా పెట్టినారా? నిన్న కొన్ని కారణాల వల్ల నేను క్యాంపుకు కూడా తీసుకుపోయిన కౌన్సిలర్లు అందరినీ. వాళ్ళకు నా ఆ బరువు అంతా నేనే మోసిన. ఎవరు పార్టీ పెద్దలు కానీ దానికి సహకరించలే. నేనే అందరినీ చేసుకొని వాళ్ళందరినీ కూడా నా అంపడి ఉండేటట్టుగా చేసుకున్న తర్వాత ఈరోజు ఉన్నట్టు ఉండి మరి జగన్మోహన్ రెడ్డి గారికి కౌన్సిలర్లను తీసుకుపోవడం జరిగింది. కాబట్టి అది తెలిసింది. కాబట్టి ఈరోజు నాకు తెలియకుండా పిలుచుకుపోయినారు. కాబట్టి నేను వైఎస్ఆర్ పార్టీకి నా సభ్యత్వానికి వైఎస్ఆర్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా ప్రకటిస్తున్నా. తొందరలో అవిశ్వాస తీర్మానం పెట్టి చంద్రబాబు మున్సిపల్ చైర్మన్గా దించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరాలని ఉన్నాడు అని అనుకుంటున్నా. అంటే అది వాస్తవాలు కాదు కదండి. నేను ఎప్పుడూ ఎవరికి పోయి అడిగి నేను పోయి చేస్తాడా నేను పోతాడా అని ఎవరికి నేను చెప్పలేదు, నేను అడగలేదు. కానీ ఇక్కడ అంట జరిగేటట్టుకుంటే కౌన్సిలర్లందరినీ నేను 2 నెలల నుంచి నేను ఎందుకు వాళ్ళందరినీ దగ్గర పెట్టుకొని నేను వాళ్ళకందరికీ బాగా చూసుకొని ఎందుకు పెట్టుకుంటా? పార్టీలో ఉండాలనే కదా. పార్టీలో ఉండి నేను చైర్మన్ పదవి ఉండాలనే నేను కోరుకున్నా. మరి ఇప్పుడు ఉన్నట్టుండి నా కౌన్సిలర్ని తీసుకుపోయినారు కాబట్టే ఆ బాధతోనే ఇప్పుడు నాకు తెలియకుండా తీసుకుపోయినాడు కాబట్టి రఘురామరెడ్డి నేను ఈరోజు రాజీనామాకు సిద్ధపడి రాజీనామా చేసిన. కేవలం మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి వల్లనే మీరు పార్టీ మారుతారు? పార్టీ మారుతానం అనేది నేను చెప్పడం కాదు, పార్టీకి రాజీనామా చేసిన అంతే. నాకు వద్దు ఈ పార్టీ బరువు బాధ్యతలు మోయాలంటే చాలా బరువుగా ఉంది. నేను కూడా పెద్దోళ్ళకి అందరికీ కూడా చెప్పాను ఇట్లా జరుగుతుంది మైదుకూరు ఇష్యూ, మైదుకూరులో చాలా ఇబ్బందిగా ఉంది అని కూడా చెప్పినా కూడా పట్టించుకుంటే లేరు. అందుకు కాబట్టి రాజీనామా చేసిన. ఈ రాజీనామా జగన్మోహన్ రెడ్డి గారికి చేరాలి, ఆయన దీన్ని చూడాలని నేను కోరుకుంటున్నా. నా అనేటోళ్ళు నా అంపడు ఉన్నారు. వాళ్ళు చైర్మన్ లేనిది మేము రామని కరాఖండిగా రఘురామరెడ్డి గారికే చెప్పినారు. అందుకు కాబట్టి వీళ్ళని పిలుచుకోపోలే, మిగతా వాళ్ళను 7 మందిని పిలుచుకుపోయిందని నేను తెలియజేస్తున్నా. అంటే ఇప్పుడు మీరు తటస్థంగా ఉండబోతున్నారా వేరే పార్టీ? అది నా కార్యాచరణ, నా బంధువులు, నా బంధుత్వాన్ని, నా సేవలాభిసులు ఉంటారు కదా, నా వర్గం అనేది ఉంది. నా వర్గాన్ని నేను అందరినీ సంప్రదించిన తర్వాత నేను ఏ స్టెప్ అయినా తీసుకుంటాం. అందరినీ వాళ్ళ ఆలోచన. కడప మేయర్ సురేష్ బాబు విషయంలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు తీరున ప్రవర్తిస్తోందని వైసీపీ కడప జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. మేయర్పై అనర్హత వేటు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సరైన యాక్ట్ లేదని, కానీ జీహెచ్ఎంసీ యాక్ట్ ను చూపించి మేయర్పై చర్యలు తీసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలోని చాలా మంది ఎమ్మెల్యేలకు కూడా కంపెనీలు ఉన్నాయని, వారు కాంట్రాక్టులు చేసుకునేటప్పుడు మేయర్ ఎందుకు కాంట్రాక్టు పనులు చేయకూడదని ఆయన ప్రశ్నించారు. మేయర్ విషయంలో ఎమ్మెల్యే మాధవి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. మేయర్ ను పదవి నుంచి దించాలన్న ఒకే ఒక్క ఆలోచనతో ఎమ్మెల్యే ఇదంతా చేస్తోందన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది. ఒక అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం జరగడం లే, రెడ్ బుక్ రాజ్యాంగమే జరుగుతుంది అంతా. ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు. మేనిఫెస్టోలో చెప్పినట్టుగా సంక్షేమంను ఒక్కటి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. లేకపోయినా కూడా కక్ష సాధింపులు ఎక్కడ పడితే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను, సింపథైజర్స్ను, అలాగే సోషల్ మీడియా వాళ్ళను, అధికారులను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎవరైతే పనిచేశారో వాళ్ళను అందరినీ
ఇబ్బంది చేసే కార్యక్రమం తప్ప వేరే ఏం లేదన్నమాట. అంటే రాక్షసానందం పొందుతున్నారు అంతకు తప్పనిచ్చి వేరే ఏం లేదు. అంటే ఈ కేసులు ఎన్ని ఏవి కూడా నిలబడేటివి కూడా కావు. పెట్టిన కేసులు అవి కూడా దొంగ కేసులు, అసలు సంఘటనే జరిగి ఉండదు. రాష్ట్ర వ్యాపితంగా జరగకపోయినా జరిగినట్టు మద్యం కేసు కావచ్చు, మిగతా లీడర్ల పైన పెట్టిన కేసులు కావచ్చు, అన్నీ పెట్టిన కేసులు అన్నీ కూడా కోర్టుల్లో ఎక్కడ నిలబడేటివి కావు. వాళ్ళను ప్రస్తుతానికి జైల్లో వేయడమో, వాళ్ళ కుటుంబ సభ్యులను ఇబ్బంది చేయడమో, వాళ్ళను భయభ్రాంతులను చేయడమో, ఇవి చేసి ఆనందపడే కార్యక్రమం చేస్తున్నారు తప్ప వేరే ఏం లేదు. ఈ రాష్ట్రానికి దాదాపు 1,75,000 కోట్ల రూపాయలు అప్పు చేసినారు. అప్పు చేసి ఏదైనా మంచి కార్యక్రమాలు చేసినారు, ఈ రాష్ట్రానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసినారు అంటే ఏమి లేదు. ఎక్కడ కూడా ఈ రాష్ట్రానికి అభివృద్ధికి ఉపయోగం లేదు, సంక్షేమము చెప్పింది ఇచ్చిన పరిస్థితి లేదు. చాలా దారుణం. సో దానికి పరాకాష్ఠగా మా కడప మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి మేయర్ చిన్న విషయాలు అవి ఎవరు పెద్ద పట్టించుకోరు. ఎందుకంటే అది యాక్టే జిహెచ్ఎంసీ యాక్టు 1955. ఈ మున్సిపాలిటీకి కానీ మున్సిపల్ కార్పొరేషన్కి కానీ యాక్ట్ వచ్చిన పరిస్థితి లేదు, దాన్ని అమెండ్మెంట్ చేసిన పరిస్థితి లేదు. 1955లో జిహెచ్ఎంసీ హైదరాబాదుకు సంబంధించిన యాక్టు, మన ఆ ఏపీకి యాక్ట్ కూడా పెట్టలే, యాక్ట్ కూడా రాలే, అమెండ్మెంట్ చేసిన పరిస్థితి లేదు. ఆ కాలంలో పెట్టిన యాక్టులో మేయర్కు సంబంధించిన మేయర్ కానీ చైర్మన్కి కానీ సంబంధించిన థిక్ అండ్ థిన్ ఫ్యామిలీ మెంబర్స్కు చేయకూడదని చెప్పేసి పెట్టినారు. అది ఇంతవరకు ఎక్కడ కూడా 1955 నుంచి ఇప్పటి వరకు కూడా ఇన్ని మున్సిపాలిటీల్లో ఇన్ని కార్పొరేషన్లలో దీనిపైన యాక్షన్ తీసుకున్న పరిస్థితి లేదు. మున్సిపాలిటీ కాదు, ఇది జిహెచ్ఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్. కార్పొరేషన్లో ఎక్కడా తీసుకున్న పరిస్థితి లేదు యాక్షన్. మిగతా అన్ని డిపార్ట్మెంట్లో చేయొచ్చంట, ఒక్క కార్పొరేషన్లో మాత్రం చేయకూడదంట. ఇది యాక్టు. దాన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో తప్పకుండా అది చేయకపోగా వీళ్ళు లేని ఎన్ని కూడా సృష్టించి దానిపైన, ఎందుకంటే దాని లోతుకు వెళ్తే ఆ పిల్లోడు కానీ అంటే వాళ్ళ కొడుకు కానీ వాళ్ళ భార్య కానీ పెట్టిన ఒరిజినల్ కన్స్ట్రక్షన్స్ అనేది, ఆ కన్స్ట్రక్షన్స్ అనేది క్లాస్ 5లో రిజిస్టర్ చేయడం జరిగింది. అది కూడా కమిషనర్ లెవెల్లోనే ఆ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ రికమెండేషన్ తోటి ఎస్సీ ఉంటారు, తర్వాత ఈలు ఉంటారు, డిఈలు ఉంటారు, ఏఈలు ఉంటారు. కమిషనర్ సంతకం చేస్తారు, అతనే రిజిస్టర్ చేస్తారు. సో ఇది ఆ రిజిస్టర్ చేసే టైంలోనే మీ ఫాదర్ ఇక్కడ మేయర్గా పనిచేస్తున్నారు అని ఆ క్లాజ్ చూపించి రిజెక్ట్ చేసి ఉండొచ్చు. చేయలే. కమిషనర్ ఏమన్నా మామూలుగా ఏదన్నా ప్రమోషన్ పైన వచ్చిన అతనో లేకపోతే ఎక్స్పీరియన్స్ లేనివాడో ఇంకొకటో ఏమన్నా అనుకుంటే అది కూడా కాదు. ఐఏఎస్ అది వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం, రిజెక్ట్ చేసే కార్యక్రమం. దీంట్లో ఏమైనా ఆరోపణల్లో ఏదైనా వేరే ఏదైనా చూపిస్తున్నారా, అవినీతి చేసినట్టుగానో లేకుంటే పనే చేయడం లేదనో లేకపోతే ఆ పనుల్లో అవకతవకలనో ఇంకొకటనో ఏదైనా చూపిస్తున్నారా? ఏం లేదు. మేయర్ కొడుకుగా చేయకూడదు అనేది ఇక్కడ అది ఎందుకు వచ్చింది? కుర్చీల కుమ్ములాట కోసం వచ్చింది. వాళ్ళ పేపరే రాసింది. తెలుగుదేశం పార్టీ పచ్చపత్రిక పాంప్లెటే రాసింది. ఇక్కడ చూడండి,
కుర్చీలాటలో ఓడిపోయారు. దీనికోసమా ఈ కచ్చ సాధింపంతా? దీనికోసమా? ఓరేని ఇంతవరకు ఎక్కడ కూడా సీఎం చంద్రబాబు అధ్యక్షతన 6వ SIPB సమావేశం నిర్వహించడం జరిగింది. 19 ప్రాజెక్టులకు సంబంధించి 33,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. ఎనర్జీ, టూరిజం, IT, ఎలక్ట్రానిక్స్ రంగాలు 35,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఇప్పటి వరకు 6 SIBBలో 76 ప్రాజెక్టుల ద్వారా 4,95,796 కోట్ల పెట్టుబడులకు ఆమోదాన్ని తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి వేగంగా అడుగులు పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పాలసీలతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశీ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. గత ప్రభుత్వం విధానాలతో రాష్ట్రంపై విశ్వాసం కోల్పోయిన పారిశ్రామికవేత్తలను తిరిగి రాష్ట్రానికి రప్పించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలను ఇస్తున్నాయి. 11 నెలల కాలంలో SIPB ఇప్పటికీ 6 సార్లు సమావేశం కాగా 76 ప్రాజెక్టులకు సంబంధించి 4,95,796 కోట్ల పెట్టుబడులకు ఆమోదాన్ని తెలిపింది. వీటి ద్వారా 4,50,934 మందికి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి. తాజాగా గురువారం సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 6వ SIPB సమావేశంలో 19 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. వీటికి సంబంధించి 33,000 కోట్లకు పైగా పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. ఎనర్జీ, టూరిజం, IT, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఈ పెట్టుబడుల ద్వారా దాదాపు 35,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. సెంట్రల్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు చెప్పారు. నియోజకవర్గంలో ప్రతి డివిజన్లోనూ ప్రజా సమస్యలపై సంపూర్ణ అవగాహన తనకుందని, ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వివరించారు. సెంట్రల్ నియోజకవర్గంలోని సత్యనారాయణపురం 28వ డివిజన్లో దీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకొని నర్రావారి వీధి స్వర హాస్పిటల్ రోడ్డు నిర్మాణానికి శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రధాన సమస్యలుగా ఉన్న ROB, RUBల నిర్మాణంపై దృష్టి సారించామన్నారు. 2009లో మొదలుపెట్టిన గుణదల ROB నిర్మాణ పనులను టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పూర్తి చేస్తోందని చెప్పారు. గుణదలలోనే మరొక వైపున ROB నిర్మాణంకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపారు. మధురానగర్ పప్పుల మిల్లు సెంటర్లో RUB నిర్మాణం చేస్తామన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో సుమారుగా 200 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, కొన్ని పనులు ఇప్పటికే పూర్తయినట్లు వివరించారు. స్థానిక కార్పొరేటర్ వీరమాచినేని లలిత మాట్లాడుతూ ఎంతో కాలంగా నర్రావారి వీధి రహదారి నిర్మాణానికి ప్రతిపాదనను పంపిన గత ప్రభుత్వం విధులు కేటాయించలేదన్నారు. ఈ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధి పనులు వేగవంతమైనవి. గతంలో 5 సంవత్సరాలు మాకు పార్టీ నుంచి కార్పొరేటర్లు ఉన్నా అన్ని రకాలుగా కూడా వాళ్ళు పెట్టిన ప్రతిపాదనని పెండింగ్లో పెట్టి ఇబ్బందులకు గురి చేశారు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధి వేగవంతమైంది. ఇప్పటికీ 200 కోట్ల పైన నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్ని వేగవంతం చేసాం. శంకుస్థాపనలు కానీ పూర్తి చేయటం కానీ జరిగింది. 28వ డివిజన్లో స్థానిక కార్పొరేటరు మా సోదరి వీరమాచినేని లలిత మరి నిత్యం ఈ డివిజన్ అభివృద్ధి కోసం అనేక ప్రతిపాదనలు పెడితే ఆ ప్రతిపాదనలన్నింటినీ కూడా ఓకే చేపిస్తున్నాం. దాదాపు 6,76,00,000 ఇప్పటికీ ఈ డివిజన్లో మా లలిత కార్పొరేటర్గా నిత్యం కూడా అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరిగింది. ఈరోజు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి నర్రావారి వీధి స్వర హాస్పిటల్ పక్కన రోడ్డు మరి గతంలో ఎప్పటి నుంచో కూడా పెండింగ్ ఉంది. దాన్ని 98 లక్షలతో 78 లక్షలతో మరి ఈ రోజున శంకుస్థాపన చేసాం. ఈ శ్రీనివాసరెడ్డి గారు కానీ అలాగే డివిజన్ పార్టీ అధ్యక్షుడు శ్రీను కానీ నాయుడు కానీ అలాగే కార్యదర్శులు కానీ అందరూ కూడా సంతోషంగా ఉంది. ఏది ఏవైనా ప్రతి డివిజన్లో సమస్యల మీద పూర్తి అవగాహన ఉంది. ఆ డివిజన్ సమస్యల్ని పరిష్కరించడంలో ఒక పద్ధతి ప్రకారం ముందుకెళ్తా ఉన్నాం. అన్ని డివిజన్లో రోడ్లు కానీ డ్రైన్లు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ అన్నిటిని కూడా పూర్తి చేయడం జరుగుద్ది. ప్రధానంగా ఈ నియోజకవర్గానికి ఉన్నటువంటి సమస్యలు రైల్ ఓవర్ బ్రిడ్జ్లు గుణదలలో కానీ గుణదల ROB దాదాపు 2009లో మొదలుపెట్టింది, ఇవాళకి పెండింగ్లో ఉంది. దాన్ని కూడా ఇప్పుడు
రైల్వే అధికారులతో ఎంపీ కేశినేని శివనాథ్ సినీ గారు మేము కూడా మాట్లాడటం జరిగింది. దాన్ని మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీని జైలు అధికారులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. గత కొద్ది రోజులుగా వంశీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. దీంతో వైద్య పరీక్షల కోసం ఆయన గురువారం ఉదయం ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్సను అందజేస్తున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని నిన్న ఏసీబీ కోర్టుకు వంశీ విన్నవించారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించాలని కోర్టు ఆదేశించింది. క్రమంలో ఈరోజు జిల్లా జైలు నుంచి వంశీని జైలు అధికారులు ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సను అందిస్తున్నారు. వైద్యుల పరీక్షల అనంతరం జైలుకు వంశీని తరలించారు. టీడీపీ నేత వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను మంత్రి లోకేష్ పరామర్శించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అన్ని విధాలా అండగా ఉంటానని లోకేష్ భరోసానిచ్చారు. ఇటీవల ఒంగోలులో దారుణ హత్యకు గురైన టీడీపీ నేత మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ఈరోజు ఉదయం ప్రకాశం జిల్లా నాగులప్పలపాడు మండలం అమనబ్రోల్లోని వీరయ్య చౌదరి నివాసానికి వెళ్లిన మంత్రి లోకేష్ ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వీరయ్య చౌదరి సతీమణి, కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. వీరయ్య చౌదరితో తనకున్న అనుబంధాన్ని సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు. యువగలం పాదయాత్ర సమయంలో తనతో పాటు అడుగులు వేశారని, పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన వీరయ్య చౌదరి దారుణ హత్య బాధాకరమన్నారు. హత్య నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు. వీరయ్య చౌదరి కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. నగరాన్ని పరిశుభ్రంగా అందంగా ఉంచాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ అన్నారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఫిలిం కాలనీ, మొఘల్ రాజాపురం, క్రీస్తు రాజాపురం, ఎస్ఎల్వి నగర్, ఎంజీ రోడ్డు ప్రాంతాలని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా ఫిలిం కాలనీలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. క్రీస్తు రాజాపురంలో పారిశుద్ధ్య నిర్వహణ సరిగ్గా లేదని, నిత్యం ప్రతిరోజు పారిశుద్ధ్య నిర్వహణ ఖచ్చితంగా జరుగుతూ ఉండాలని సెక్రటరీలు, వర్కర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి అలసత్వం వహించరాదని అధికారులు నిత్యం పర్యవేక్షిస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నారు. తదుపరి అమృత్ పథంలో భాగంగా నిర్మించబోతున్న డ్రైనేజ్ పంపింగ్ స్టేషన్ కొరకు స్థలాన్ని పరిశీలించారు. డ్రైనేజ్ పంపింగ్ స్టేషన్ కోసం సరైన స్థలాన్ని ఎంపిక చేసి పట్టణ ప్రణాళిక మరియు ఇంజనీరింగ్ విభాగం శాఖాధిపతులు సమన్వయంతో ఖచ్చితమైన ఎస్టిమేట్స్ నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేంపల్లిలో నీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు తీసుకున్నాం. స్పష్టం చేసిన టీడీపీ మండల పరిశీలకులు అజ్జుగుట్టు రఘునాథరెడ్డి. పులివెందుల ప్రభుత్వ మెడికల్ కళాశాలను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు. కళాశాల పూర్తి 5 సంవత్సరం దాటినా ప్రారంభించకపోవడం గర్హనీయమన్న తులసిరెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరోసారి రాజీనామా రూపంలో ఎదురుదెబ్బ. పార్టీకి రాజీనామా చేసిన మైదుకూరు మున్సిపల్ చైర్మన్ మాచనూరు చంద్ర. కడప మేయర్ విషయంలో కక్ష సాధింపు తీరు ప్రవర్తిస్తోంది కూటమి ప్రభుత్వంపై మండిపడ్డ వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి. ఇవే బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.